మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గయ్యపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీ కండవా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టయితే తెలుస్తోంది. సామినేని ఉదయభాను గురించి చెప్పాలంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా సామినేని ఉదయభాను గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2019 ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనేక పర్యాయాలు పోటీ చేసిన సామినేని ఉదయభాను 3 సార్లు ఎమ్మెల్యేగా జగ్గయ్యపేట నియోజకవర్గానికి ఎన్నికయ్యారు. అయితే అనూహ్య రీతిలో 2019 ఎన్నికల్లో సామినేని ఉదయభాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఆయన మంత్రిగా ఉంటారని అనుకున్నప్పటికీ కూడా ఎప్పుడైతే సామినేని ఉదయభానుకి మంత్రి పదవి ఇస్తాడో అప్పుడే ఉదయభాను ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతాడనే ఉద్దేశంతో వైకాపాలోని ఓ వర్గం సామినేని ఉదయభాను వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు. సామినేని ఉదయభాను గురించి చెప్పాలంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆనాడు వంగవీటి మోహనరంగా గారి తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఏకైక నేతగా సామినేని ఉదయభాను గారికి అయితే గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి సామినేని ఉదయభాను వంగవీటి మోహనరంగా గారి మరణం తర్వాత ఆయన అభిమానులకు కాపు కాసిన నేతగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సామినేని ఉదయభానుకి పేరుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కూడా కనుక చూస్తే 2009 ఎన్నికల్లో ఆనాడు ప్రజారాజ్యం పార్టీ 2009లో పోటీ చేసిన క్రమంలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మద్దతుగా వచ్చినటువంటి నేతలు ఎవరూ కూడా సామినేని ఉదయభాను విమర్శించలేదని చెప్పుకోవచ్చు. అలాగే సామినేని ఉదయభాను సైతం కూడా తన నియోజకవర్గంలో ఎవరైతే ఆనాడు జీవిత రాజశేఖర్ ఉన్నారో కాంగ్రెస్కి మద్దతుగా వారు తన నియోజకవర్గం వచ్చి మెగాస్టార్ చిరంజీవిని విమర్శించడం కోసం వస్తున్నామని చెప్పిన క్రమంలో తాను రావద్దని, నియోజకవర్గానికి మీ ఇద్దరూ రావద్దు, చిరంజీవి కుటుంబాన్ని కానీ ఆయన్ని కానీ విమర్శించడానికి కనుక మీరు వస్తే నా నియోజకవర్గంలో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదంటూ తేల్చి చెప్పినటువంటి ఏకైక నేతగా సామినేని ఉదయభానుకి గుర్తింపు ఉంది. ఎంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నేత సామినేని ఉదయభాను, అంతకన్నా ఎక్కువగా వాక్చాతుర్యం ఉన్నటువంటి నేత, ఎప్పుడూ కూడా భాషని అదుపులో ఉంచుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి నేతగా సామినేని ఉదయభాను గుర్తింపు ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది నేతలను చూస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాలో పేర్ని నాని లాంటి నేతలందరూ కూడా సామినేని ఉదయభాను కింద జూనియర్లు అని చెప్పుకోవచ్చు. అలాంటిది సామినేని ఉదయభానుకి మంత్రి పదవి ఇవ్వకుండా కేవలం తను చెప్పినట్లు జనసేన అధినేతను ఇష్టానుసారంగా తిట్టడానికి పనికొచ్చేటువంటి ఎవరైతే పేర్ని నాని ఉన్నారో ఆయనకు కానీ, గుడివాడ అమర్నాథ్కి కానీ, అలాంటి మరికొంతమంది కాపు నేతలు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబుకి కానీ వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి జనసేన అధినేతను కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయించినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. కానీ తనకు మంత్రి పదవి లేకపోయినా పర్లేదు, తాను మాత్రం తన సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలను కానీ ఇతర సామాజిక వర్గానికి చెందిన నేతలను ఎవరిని కూడా తిట్టేటువంటి పరిస్థితే లేదు అంటూ తెగేసి చెప్పినటువంటి ఏకైక నేతగా సామినేని ఉదయభానుకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి సామినేని ఉదయభాను ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉండాలంటూ జన సైనికులు కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా ఆశించిన పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు కూడా సామినేని ఉదయభాను జనసేనలోకి వస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఎన్నికల అనంతరం కూటమి భారీ విజయాన్ని నమోదు చేసుకోవటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవటం, అయినప్పటికీ కూడా సామినేని ఉదయభానుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ మర్యాదలు ఇవ్వకపోవటం, వీటన్నిటినీ కూడా చూసినటువంటి సామినేని ఉదయభాను అనుచరులు జనసేనలోకి వెళ్దామంటూ ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా తాను మెగా కుటుంబానికి ఆప్తుడే కానీ ఎక్కడా కూడా వివాదాలు లేవని చెప్పుకోవచ్చు. వంగవీటి మోహనరంగా గారి తర్వాత గొప్ప నాయకుడిగా ఆ ప్రాంతంలో ఆయనకైతే పేరుందని చెప్పుకోవచ్చు. అలాంటి సామినేని ఉదయభాను రాక ఏదైతే ఉందో ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్తుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే ఎట్టకేలకు సామినేని రాకతోటి ఉమ్మడి కృష్ణా జిల్లా జన సైనికుల్లో జోష్ పెరిగిందని చెప్పుకోవచ్చు.